హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సరళి చూసాం. నిజానికి ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికల సరళి రాష్ట్రాలలో జరిగిన అంశాలన్నింటినీ కూడా చాలా క్లియర్ కట్గా చూసాం. ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, దానితో పాటు ఈ దేశంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కూడా నిన్న కనిపించాయి. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం కూడా భోనీ కొట్టని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీదైతే శరిసగం పంచుకున్న కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ. ఇటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, ఏదైనా పార్టీని వన్ వేలో పూర్తి స్థాయిలో కూడా గెలుపొందే విధంగా ఓటరు ఏ విధంగా డైవర్ట్ అయ్యాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఏం జరిగిందో, ఏ విధంగా జరిగిందో అన్నీ ఆ దేవుడికే తెలుసు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నీళ్లతో చెప్పిన దృశ్యాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రధానంగా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక అంశమైతే చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్, ఇద్దరి ఓటమికి గల కారణాలు ఏంటి అనేది కూడా అన్వేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా విధ్వంసకరమైన ఓటు అనుకోవాలా, లేకపోతే అనుమానాలను వ్యక్తం చేసే విధంగా ఉంది అనుకోవచ్చా, ఏం జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దానికంటే ముందు మీరు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఏదైతే లైవ్ వస్తుందో ఆ లైవ్కు సంబంధించి ప్రధానంగా కూడా మీరు చేయాల్సింది ఏంటి అనేది కూడా మీకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అసలు వాస్తవ దృశ్యాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేసే ప్రయత్నం, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఇక నేను వార్తల్లోకి వెళ్తా. ప్రధానంగా కూడా ఈరోజు మొదటగా సాక్షి పేపర్కి వెళ్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారీగా కూడా ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన పత్రికను చూద్దాం. అందులో ఏం రాసుకొచ్చిళ్ళు, అసలు దేశంలో జరిగిన పరిణామాలు ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో సాక్షికి సంబంధించి ప్రధానంగా కూడా ఏం రాసుకొచ్చింది. 31 లక్షల కోట్ల ఆవిరి, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాదని స్టాక్ మార్కెట్ షాక్కు గురైంది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ ఆరంభం నుంచే పతనమయ్యాయి. క్షణాలలో మదుపరుల సంపద 31 లక్షల కోట్ల ఆవిరైపోయింది. 2000 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేట్లో 6234 పాయింట్లు పతనమై నిఫ్టీ 1982 పాయింట్లు నష్టపోయింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒక బీజేపీకి ఒక స్పష్టమైన మెజార్టీ రాదు అంటూ కూడా పూర్తి స్థాయిలో దాదాపు 31 లక్షల కోట్ల సంపద కూడా నిన్న ఆవిరైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఇక ప్రధాన అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. తగ్గిన ఎన్డీఏ బలం, పవర్ ఖాయం అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు. ఏంది హైడ్రిక్ తగ్గింది, ఎన్డీఏ బలం అయితే చాలా స్పష్టంగా కూడా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతుంది. లోక్సభ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏకు 292, ఇండియా కూటమికి 234, 240 సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ హిందీ బెల్టులలో భారీ ఎదురుదెబ్బ. మెజార్టీ కంటే 32 స్థానాలు తక్కువ. ఎన్డీఏ భాగస్వామ్యులపై ఆధారపడాల్సిందే. 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం. 52 నుంచి 99 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్. గేమ్ చేంజర్ యూపీ, బీజేపీకి కేవలం 33 సీట్లే. 49 సీట్లలో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు, ఒడిశా. యూపీలో ఎస్పీకి 37, కాంగ్రెస్కు 6 స్థానాలు. కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కన్ను. జేడీయూ సహా ఎన్డీఏ పక్షాలతో మంతనాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఏంటి వన్ మ్యాన్ షో? ఈ వన్ మ్యాన్ షో మామూలుగా లేదు. నిన్న ఎన్డీఏ కూటమికి సంబంధించి భారతీయ జనతా పార్టీ 240 స్థానాలు, మొత్తం కలిపి 292. ఇక ఇండియా కూటమి కాంగ్రెస్ 99, మొత్తం 234, ఇతరులు 17. ఇక మొత్తం స్థానాలు ఎంత? 543 స్థానాలకు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 272 స్థానాలు ఉంటుంది. కేంద్రంలో బీజేపీ వరుసగా 3వ అధికారంలోకి వస్తుందనడం 6 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి. ఏంది దేశమే ప్రథమం స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్ దిశగా కూడా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటాం. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కొత్త అధ్యయనం లిఖిస్తుంది. ఇది మోదీ గ్యారంటీ అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అబ్కీ బార్ పాచిక పారలేదు. నవీన్ చరిష్మాకు తెర. బెంగాల్లో మళ్ళీ దీది మ్యాజిక్. ఇక ఢిల్లీలో తీన్మార్, యూపీలో కమల విలాపం, కేరళలో బీజేపీ భూని అంటూ కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు చూసారు. ఒకసారి చూడొచ్చు ఏం జరిగింది అంటే
గత ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికంగా వచ్చినాయి. ఇక పడి లేచిన కాంగ్రెస్ అని చూడొచ్చు. పోటీ చేసిన 328 స్థానాలకు గాను 99 స్థానాలలో విజయం సాధించింది. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు ప్రచార అస్త్రాలుగా కమలపై దాడి చేసింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బీజేపీ కలలకు బ్రేక్ వేసిన పరిస్థితి కనబడుతుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా వ్యూహరచన తీసుకోవాల్సిన నిర్ణయాలపై బుధవారం మా కూటమి పక్షాలు ప్రధానంగా కూడా చర్చిస్తున్నాయి. ఈ ఎన్నికలో దేశం ఒకటే విషయాన్ని చెప్పదలుచుకున్నాయి. మోడీ అమిత్ షా పాలనలో దేశం మగ్గిపోవాల్సిన పని లేదని చాటాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. నేను వయానాడ్ రాయబరేలీలోని 2 స్థానాలలో గెలిచిన, ఏ స్థానాన్ని వదులుకోవాలో ప్రజలతో మాట్లాడి నిర్ణయిస్తా అంటూ రాహుల్ గాంధీ చెప్పిండు. పాత మిత్రులపై కూటమిలో చర్చ. బుధవారం ఈ విషయం తేలుస్తామన్న రాహుల్. నేడు ఇండియా కూటమి సమావేశం 2 చోట్ల రాహుల్ గెలుపు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు చాలా అంశాలను కూడా ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఒక్క పేపరే కాదు, ఒక్కొక్క పేపర్ నుంచి ఒక్కొక్క అంశాన్ని కూడా తీసుకొద్దాం. ఒకసారి ఏంది ఎన్డీఏకి పీఠం అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చు. 240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ అంటూ కూడా చూడొచ్చు. మ్యాజిక్ ఫిగర్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో 3వసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం. తెలుగుదేశం జేడీయూలతో కలిసొచ్చిన పొత్తు మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ. 97 నియోజకవర్గాలలో కాంగ్రెస్ జయబేరి. మరో 2 చోట్ల ఆధిక్యం. ఉత్తరప్రదేశ్లో 37 స్థానాలతో సమాజ్వాదీ హవాయిక. బెంగాల్లో తృణమూలకే జై కొట్టిన ఓటర్లు. తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోకే. మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో పరాజయం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక కమలం మళ్ళీ గెలిచింది. కాంగ్రెస్ భయపెట్టిన, సమాజ్వాదీ పార్టీ గట్టి సవాలు విసిరిన, తృణమూల్ చాటిన, డిఎంకే ధీటుగా ఎదురుగా నిలబడిన 10 ఏళ్ల క్రిందటి స్థాయిలో కాకుండా అఖండ మెజార్టీ రాకున్నా కమలం మళ్లీ గెలిచింది. ఆంధ్రనాట అపూర్వ విజయం దక్కించుకున్న తెలుగుదేశం అండతో, బీహార్ భుజం కలిపిన జేడీయూ మద్దతుతో, శివసేన సిందే సహకారంతో, ఎల్జేపీ రామ్ విలాస్ చేయూతతో కమలం మళ్లీ సాధించింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది నిన్న ఒక పెద్ద అంశాన్ని చెప్పిండు ప్రధాని మోదీ. ఏంది అట? ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా 3వసారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలలో నిలిచిపోయింది. ఓటర్ దేవుళ్ళు చూపిన ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు గత దశాబ్ద కాలంగా చేస్తున్న మంచు పనులన్నింటినీ కూడా ఇకపై కొనసాగిస్తానని హామీ ఇస్తున్నా. ఎన్డీఏ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. వారి ఏంది కృషిని మాటలలో వివరించలేమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారి మహాభారతం. ఒక్కసారి ఇప్పుడు అన్నీ చెప్పొచ్చు, ఏముంటుంది ఇలా చెప్తాగురి, జర చెప్తాగు. ఇగో ఇక్కడ ఒకసారి ఈ అంశాలన్నీ కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇగో ఇక్కడ మొత్తం స్థానాలు 543. ఇందులో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 272. 2019లో 353 సీట్లు బీజేపీ, ఇందులో 300 గెలుపొందిందండి 2019 ముచ్చట. దాని తర్వాత ఇండియా అప్పుడు కేవలం 91 స్థానాలలో కాంగ్రెస్ 52 గెలిచింది, ఇతరులు 99. ఇక మ్యాజిక్ ఫిగర్ 272. దీంట్లో 2024కు సంబంధించి 293, బీజేపీ 241. ఇక్కడ -60 ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ 233, కాంగ్రెస్ 99, ఇక్కడ 142. ఇక మైనస్ మొత్తం 282 సీట్లు ఉన్నాయి. సో మొత్తానికి మ్యాజిక్ ఫిగర్కి వచ్చేసి 272 అంటే 293. అయితే మార్కునైతే దాటింది. కానీ ఇక్కడ తెలుగు ప్రాంతాలు, దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అండదండ అవసరం అనేది తేల్చి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి బీజేపీ ఎన్డీఏ హైడ్రిక్కు సంబంధించి 241 మాత్రమే వచ్చినాయి. దీంట్లో కీలకంగా టీడీపీ, దాంతోపాటు జేడీయూ మాత్రం సత్తా చాటే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే బీజేపీని దెబ్బతీస్తున్న యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు, ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండియా కూటమి, సెంచరీ మార్కు వద్ద కాంగ్రెస్ దోబూచులాట, వారణాసిలో మోదీకి భారీగా తగ్గిన మెజార్టీ, రాయ్బరేలీ, వయానాల్లో కూడా రాహుల్ విజయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అనేది మరో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో బచ్గయా
బోటాబోటీ మెజార్టీతో గట్టెక్కిన ఇండియా అంటూ కూడా చూడొచ్చు. మ్యాజిక్ ఫిగర్కు కేవలం 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా అదే జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అంటూ కూడా మరో అంశాన్ని సొంతగా మెజార్టీ సాధించని బీజేపీ అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమేం జరిగింది, ఫలించని 400 పార్ ఆకాంక్ష, కూటమి పార్టీల మద్దతు అనివార్యం, చంద్రబాబు నితీష్ సపోర్టు కీలకం, యూపీలో సమాజ్వాదీతో గట్టి పోటీ, ప్రాంతీయ పార్టీలతో కమలం విలవిల, పని చేయని రామమందిర మంత్రం, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్లో మాత్రం స్వీప్, ఇక వారణాసిలో మోడీకి తగ్గిన మెజార్టీ, హిందీ బెల్ట్ రాష్ట్రాలలో తప్పిన అంచనా, బెంగాల్లో దీదీ కంటే వెనుకబడిన బీజేపీ, ఇక వర్కౌట్ కాని మోడీ గ్యారంటీ స్లోగన్, కేరళలో సురేష్ గోపి విజయంతో బోని, ఇక తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ స్వీప్, ఇక గతం కంటే బలపడిన ఇండియా టీం, ఇక 99 సెగ్మెంట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్లలో ఫస్ట్ టైం ఎల్ఓపి హోదా, ఇక 2 చోట్ల రాహుల్ గాంధీ గెలుపు, రాయబరేలో ఓడిన స్మృతి ఇరానీ, పంజాబ్లో ఇందిరా హంతకుడి కొడుకు గెలుపు, ఇక విజేతగా నిలిచిన ఖలిస్తానీ అమృత్ పాల్ సింగ్, ఇక నేడు ఇండియా కూటమి సమావేశాలు, ఇక భాగస్వామ్య పార్టీలతో యాక్షన్ ప్లాన్కు చర్చలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటి వరకు ఇవి పంచాయతీ అన్నట్టుగా. మోదీ ఏం చేసిండు, ఏం కథ, ఇవన్నీ కూడా. ఇక గెలిచి ఓదిన మోదీ, లోక్సభ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ, 300 చేరని ఎన్డీఏ, 100లోపే కాంగ్రెస్ మిత్రులతో కలిపి 233, ఓటర్ విలక్షణ తీర్పు, ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం, జగన్ భాగోద్వేగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారి ఈ పంచాయతీ ఏందో తెలుద్దాం. ఇప్పుడు భారతదేశంలో మొత్తం 543 స్థానాలు. దీంట్లో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 స్థానాలు కంపల్సరీ. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం 233 మాత్రమే. దీంట్లో ప్రధానంగా కూడా ఏంది, ఇతర పార్టీలతో కూడుకొని, అంటే మిగతా పార్టీలతో కూడుకొని ఇక్కడ 293కు చేరింది. దీంట్లో టీడీపీకి సంబంధించిన 16, జేడీయూకి సంబంధించిన 12, ఇతరులు 24 కలిపి మొత్తానికి 293. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక ఇండియా కూటమి కేవలం 41 స్థానాల దూరంలోనే ఉంది. ఇక్కడ ఎక్కడ అంటే కాంగ్రెస్కు 99, ఎస్పీ 37, టీఎంసీ 29, ఇక ఇతరులు 68 మంది. ఇక దీంట్లో స్వతంత్రులు 7 ఉన్నారు, వైసీపీ 4, బీజేడీ 1, ఇతరులు 5. సో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ 293, దాంతోపాటుగా ఇండియా కూటమికి సంబంధించి 233. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తిగా కూడా ఒకసారి ఆలోచించుర్రి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి 3వసారి సర్కార్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా 293 స్థానాలతోని 293 స్థానాలతోని 3వసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి చూడొచ్చు. ఏంది అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ ఇక్కడ 293తోని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రంగం అయితే సిద్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా మోదీ ఏవైతే హిందీ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో స్పష్టమైన మెజార్టీ ఇవ్వలే. ఇక మోదీ వద్దనే ఆకాంక్ష కూడా ఎక్కువగా కూడా వ్యతిరేకత ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు మాత్రమే ఆదుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరెక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించని కానీ సపోర్ట్ చేసిన దాఖలాలు అయితే స్పష్టంగా లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకోసము అంటే మోడీకి సంబంధించి ఏకచక్రాధిపత్యం, మోదీకి సంబంధించి నియంతృత్వ పాలన, ఒక హిట్లర్ పాలనకు సంబంధించి, దాంతోపాటు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మోడీకి సంబంధించి నిరుద్యోగ విషయంలో కానీ, దేశంలో పెట్టుబడులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కానీ చాలా వరకు కూడా మోదీ చేసిన కొన్ని అంశాలు ఎదురుదెబ్బ దాకిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా పోటాపోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
నువ్వా నేనా అన్నట్లుగా కూడా కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా మోడీ హవా అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇదివరకు మనం చాలా వరకు కూడా చూడొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఆశించిన స్థాయిలో కూడా రాని పరిస్థితి అయితే కనబడింది. ఇప్పుడు మాత్రం ప్రధానంగా కూడా మొత్తానికి భారతదేశంలో ఇప్పుడు 233 స్థానాలంటే దాదాపుగా 41 స్థానాలకి మాత్రమే దూరంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అటు జేడీయూ కానీ ఇతరత్ర కూడా సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వీళ్ళకు అవకాశం ఉండే అవకాశాలు ఉంది. దాంతోపాటు ఇటు స్వతంత్రులు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా అధికారంలోకి ఏంది అంటే ఇక పోటాపోటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడ్డాయి. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసీఆర్ అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులైనా అంటే చెప్పిన ఏ విధంగా అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక స్పష్టమైన మెజార్టీ రాదు అనేది క్లియర్ కట్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది ఏం కథ అనేది. ఎన్డీఏ కూటమికి సంబంధించి 293తో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సంకీర్ణ ప్రభుత్వం అని గతంలో ఏంది అంటే ఇక్కడికి సంబంధించిన కేసీఆర్ లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఏం చేశారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చారు అనేది మనమైతే ఇప్పుడు చర్చిద్దాం. సో మొత్తానికి సంకీర్ణ ప్రభుత్వం దిశగా కూడా మోదీ ప్రభుత్వం అయితే అడుగులేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా భిన్నంగా కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరించి ఇద్దరు కూడా శేర్సగం పంచుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించి ప్రధానంగా కూడా దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఏం జరుగుతున్నది అంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకు అంటే పూర్తిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటమి అయితే జరిగింది. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ పాలనకు సంబంధించి ఏం జరిగింది ఎట్లా అంటే కార్ అయితే ఇక్కడ ఏంది అంటే గులాబీ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి బదిలైపోయినాయి. 7 చోట్ల డిపాజిట్ గల్లైన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, గత ఎన్నికలలో కారు 16 అని నినాదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో 0 అయిపోయింది. మొగాడివైతే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లుగానే ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. ఆ పార్టీకి సంబంధించిన మెజార్టీ సీట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా కూడా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడి 8 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అయితే పరువు అయితే దక్కించుకున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా నేను పూర్తి స్థాయిలో కూడా మీకు చర్చించే అంశాన్ని అయితే ఇస్తా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంటి ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం.